దగ్గర నుంచి అమరావతి రాజధాని లేకపోవటం గురించి, పోలవరం రాకపోవటం గురించి ఇట్లా వందల సమస్యలు ఉన్నాయి. ఈ అన్ని సమస్యలకు పరిష్కారం 20-30 రోజుల్లో రాబోతా ఉంది. మీరు చూస్తే మీ చుట్టుపక్కల మీకు కనిపించే అభివృద్ధి అంటే ఈ రోడ్లు ఎవరేసారంటే తెలుగుదేశం పార్టీ వేసింది. రేపు వచ్చిన తర్వాత కంపల్సరీగా త్రాగునీరు సమస్య, డ్రైనేజీ ఇవి మాత్రం ఫస్ట్ 1 ఇయర్లోనే దాన్ని ఏదో విధంగా సెట్ చేసే విధంగా ప్లాన్ చేస్తాం. అదేవిధంగా మీరు చూస్తా ఉంటే ఎక్కడ గ్రీనరీ కనిపించలేదు నాకు. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే చెట్లు కొట్టుకుంటా పోతారంటారంట. అసలు ఆయనకి చెట్లు కొట్టేయటం అనేది, ఒక చెట్టు పెంచాలంటే ఆ విలువ తెలిసిన వాడు, ఈ భూమి మీద ఉన్న వ్యక్తి, ఒక జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు కూడా చెట్టును కొట్టడు. అలాంటిది మన అదృష్టం, మనకు ఆ ముఖ్యమంత్రి గారు దొరికారు, చెట్లు కొట్టే ముఖ్యమంత్రి. ప్రపంచంలో చెట్లు నాటించిన వ్యక్తులు ఎవరంటే అశోకుడి దగ్గర నుంచి కొన్ని వందల మంది చెప్తారు, కానీ చెట్లు నరికించిన వ్యక్తి ఏకైక నాయకుడు ఈ మొత్తం వరల్డ్ వైడ్ చూసుకుంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి, గూగుల్లో ఎక్కడైనా కొట్టండి చెట్లు నరికించిన నాయకుల పేర్లు, ఆయన తప్పించి ఎవరు కలిపారు. బట్ ఏమైనా మనందరం కలిసి తప్పనిసరిగా హరిత విప్లవం తీసుకొద్దాం. చుట్టుపక్కల ప్రాంతంలో అమెరికాలో ఉన్నట్టు ఉండే విధంగా వచ్చే 5 నుంచి 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇక్కడ చాలా మంది పిల్లలు అమెరికాలో వెళ్ళిపోతూ ఉన్నారు, అపార్ట్మెంట్లు ఖాళీ అవుతూ ఉన్నాయి. అయితే వాళ్ళందరికీ కూడా ఇక ముఖ్యంగా లాస్ట్ 5 ఇయర్స్లో హోప్ పోయి వాళ్ళు అసలు రావాలా ఇక్కడికి అనేటువంటి పరిస్థితి, ఏమాత్రం అవకాశం వస్తే ఉన్న అపార్ట్మెంట్లు ఇల్లు అమ్మేసుకొని వెళ్ళిపోదాం అనేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. అయితే అందరూ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవ్వరు వాళ్ళకి దూరంగా ఉండాలని ఎవ్వరు అనుకోరు. మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి వచ్చి అబ్బా ఇక్కడ ఉండాలనే విధంగా రాజధాని ప్రాంతం కానీ గుంటూరు ప్రాంతం కానీ డెవలప్ చేద్దాం. వచ్చే 4-5 సంవత్సరాల్లో అందరూ తిరిగి వచ్చే విధంగా అందులో నా పాత్ర ఉంటుంది. కాబట్టి మీరందరూ ఆశీర్వదించండి. మాధవి గారిని కానీ నన్ను కానీ, మీకు తెలుసు రజనీ గారి గురించి, మా చిలకలూరుపేటలో ఎవరైనా ఉంటే ఒక్కసారి ఫోన్ చేయండి, వాళ్ళ గురించి చెప్తారు. కంప్లీట్ పూర్తి అవినీతిమయం. మాధవి గారు కానీ నాకు కానీ అవినీతి చేయాల్సిన అవసరం లేదు మా ఇద్దరికి. కాబట్టి అదేవిధంగా నేను ఎంపీగా మీ అందరికీ చెప్తా వస్తూ ఉన్నాను, గుంటూరు గర్వపడే విధంగా, గుంటూరు గురించి ఈ భారతదేశం చర్చించుకునే విధంగా నేను తయారు చేస్తాను. అది ఆల్రెడీ నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఎప్పుడు వేసానో ఇవాళంతా నేషనల్ మీడియా అంతా మన గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు గుంటూరు గురించి. అయితే ప్రతి నెల వెళ్ళిన పార్లమెంటు సమావేశాలకు వెళ్ళిన ప్రతిసారి కూడా గుంటూరును గుర్తు చేసే విధంగా నా ప్రవర్తన ఉండబోతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు అందరూ నేను కోరుకునేది ఒకటే, అంత దూరం నుంచి ఇంత కష్టపడి వచ్చాం. మే 13వ తారీఖు మీరు ఎంత ఎండలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఓటింగ్కి వెళ్ళి ఒక్క 3-4 గంటలు మా కోసం కష్టపడండి. మిగిలిన 5 సంవత్సరాలు మీకోసం మేము నిరంతరం కష్టపడతాం. థ్యాంక్ యూ.